హాయ్ గైస్, వెల్కమ్ టు ద పైథాన్ సిరీస్ బై యూజింగ్ ఏఐ డే 3. ఈరోజు మన టాపిక్స్ ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్, యూజర్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అండ్ అవుట్పుట్ మనకి ఎలా వస్తుంది అది, అండ్ పైథాన్లో ఆపరేటర్స్ అంటే ఏంటి అవన్నీ మనం చూద్దాం. సో ఇప్పుడు యూజర్ ఇన్పుట్ మనం ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని చెప్పి స్ట్రింగ్లో తీసుకుంటాం అనమాట. నేమ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఇద్దాం. అంటే యూజర్కి మెసేజ్ వెళ్తుంది అవుట్పుట్లో. సో మనం ప్రింట్ చేస్తే అవుట్పుట్ మనకు వస్తుంది హలో అని చెప్పేసి. పక్కన యూజర్ ఏం నేమ్ ఇస్తాడో ఆ నేమ్ ప్రింట్ చేద్దాం. సో మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. రన్ చేద్దాం. సో ఇది మనల్ని అడుగుతుంది అనమాట. అంటే మనం యూజర్ కదా, మనం ప్రోగ్రామ్ రాసాం యూజర్ నేమ్ తీసుకోవడానికి. ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ రాస్తా, చైతన్య రాస్తా. అవుట్పుట్ హలో చైతన్య అని వస్తుంది. సో ఇదనమాట మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలన్నది ఇదనమాట. ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఇన్పుట్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ నెంబర్ తీసుకోవచ్చు, ఇంటీజర్ తీసుకోవచ్చు, ఫ్లోట్ తీసుకోవచ్చు, స్ట్రింగ్స్ అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఆపరేటర్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి: అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్, అండ్ కంపారిజన్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసి ఎడిషన్ చేసాం అనమాట. సో పైన ఉన్న కోడ్ కూడా కామెంట్స్లో పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు ఈ కోడ్ రన్ చేద్దాం అనమాట. అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసి ఎడిషన్ చేసాం అనమాట. సో రన్ చేస్తే మనకు రన్ చేస్తే 3 వస్తుంది. అండ్ దీంట్లో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్లో టైప్స్ ఉంటాయి, ఇంకా మల్టిప్లికేషన్, డివిజన్ అవన్నీ చేయొచ్చు. అవి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటో కాదు, దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: అండ్, ఆర్, నాట్. అండ్ అంటే 2 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి 2 కండిషన్లు ఉన్నాయి. ఆ 2 ట్రూ అయితేనే అండ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఆపరేటర్ ఉంది. ఆర్ ఆపరేటర్ అంటే ఏదో ఒకటి ట్రూ అయితే సరిపోద్ది, అప్పుడు ఆ కండిషన్లో మనం ఆర్ యూజ్ చేస్తాం. అండ్ నాట్ అంటే 2 ఫాల్స్ అయినప్పుడు ఆర్ యూజ్ చేస్తాం, అంతే. అవి ఎలా డెవలప్ చేయాలి ఏంటి అన్నది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. దీంట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి: ఈక్వల్ టు, అండ్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, అండ్ లెస్ దాన్. ఈ కండిషన్స్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ ఉన్నాయనుకో, మీకు 5 తర్వాత ఉన్న నెంబర్సే కావాలి. సో అప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని రాస్తాం అనమాట కండిషన్. సో ఆ కండిషన్స్లో యూజ్ చేస్తాం అనమాట అవి. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు ఇవి ఉంటాయి అన్నమాట. అండ్ ఈ ప్లస్ ఇవి కూడా అసైన్మెంట్ ఆపరేటర్సే. వీటిని కొంచెం అడ్వాన్స్, మనం లూప్స్ కాన్సెప్ట్లోకి అట్లలోకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు చెప్పినా మనకు అర్థం కావు. సో ఏ యూస్ చేసి మనం కోడ్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనకి బేసిక్స్ అన్నీ తెలిసి ఉండాలి. సో బేసిక్స్ బాగా నేర్చుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ 2 టాపిక్స్ ఈరోజు కవర్ చేసాం. ఆపరేటర్స్ అంటే ఏంటి, అండ్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఎలా వస్తుంది, యూజర్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అనేది. అండ్ రేపు స్ట్రింగ్స్ అంటే ఏంటో అన్నది చూద్దాం, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.